अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाह वकफा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअदा। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। क़ाल अल्लाहु तआला फ़िल क़ुरआनिल मजीद वक़्फ़िज़ जनाहक लिमनित्तबअक मिनल मुअमिनीन। అష్-షుఅరా। ప్రియ సోదర సోదరీమణులకు సుస్వాగతం. ఈనాడు మనం పాలకుల లక్షణాలను గురించి నేర్చుకుందాం. పాలకులు ప్రజల పట్ల మృదువుగా వ్యవహరించాలి, వారి శ్రేయాన్ని అభిలషించాలి, వారిని కరుణించాలి. వారిని మోసగించటం, వారి పట్ల కటువుగా వ్యవహరించటం, వారి ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయటం, వారిని ఉపేక్షించటం చేయకూడదు. దివ్య ఖురాన్లో అల్లాహ్ తఆలా ఇలా ఆదేశిస్తున్నాడు: విశ్వాసులలో నిన్ను అనుసరించే వారి పట్ల మృదువుగా మెలగు. అష్-షుఅరా 215. మిత్రులారా, అల్లాహ్ న్యాయం చెయ్యమని, ఉపకారం చెయ్యమని, బంధువుల హక్కులను నెరవేర్చమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకా నీతి బాహ్యమైన పనుల నుండి, చెడుల నుండి, దౌర్జన్యం నుండి ఆయన ఆపుతున్నాడు. మీరు గుణపాఠం గ్రహించటానికి ఆయన స్వయముగా మీకు ఉపదేశిస్తున్నాడు. అన్-నహల్ 90. అంటే అరబీలో అద్ల్ అనే పదం ఉంది. అద్ల్ అంటే న్యాయం, సమత్వం, సమభావం అనే అర్థాలు వస్తాయి. అయిన వారైనా కానివారైనా అందరి పట్ల న్యాయముగా ప్రవర్తించాలి. ఒకరితో ఉన్న శత్రుత్వం, కక్ష మూలముగా లేక ఒకరి పట్ల గల ప్రేమ, ఆప్యాయత మూలముగా న్యాయం కోరే మూలాంశాలను విడనాడరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం చెయ్యాలి. అలాగే మనిషి సమానత్వం, సమతూకాల నుండి జారిపోకూడదు. దురభిమానంతో, రాగద్వేషాలతో ఒకవైపుకు మొగ్గిపోకూడదు. అశ్రిత పక్షపాతానికి ఆస్కారం ఇవ్వకూడదు. అదులుకు మరో అర్థం మధ్య మార్గం. ఏతిదాల్ అంటే మనిషి ఏ వ్యవహారంలోనైనా మధ్య మార్గాన్ని వీడి కుడి ఎడమల అతివాదాలకు లోనవకూడదు. చివరికి ధర్మావలంబన విషయంలో కూడా అతడు ఈ సూత్రానికి కట్టుబడి ఉండాలి. అంటే ధర్మంలో హెచ్చుతగ్గులు చేయకూడదు. ఏదైనా అంశములో మితిమీరిన అభిమానంతో అతిశయల్లకూడదు. లేనిపోని కొత్త అంశాలను ధర్మంలో ప్రవేశపెట్టకూడదు. ధర్మంలో లోటు కనబరచినా, అతిశయిల్లినా న్యాయం, సమత్వం, సమతౌల్యం దెబ్బతింటాయి. ఇక ఎహ్సాన్ గురించి. ఎహ్సాన్ అంటే ఉత్తమముగా వ్యవహరించడం, మన్నింపుల వైఖరిని అవలంబించడం అని ఒక అర్థం ఉంది. అలాగే న్యాయముగా ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ ఇవ్వటం, మేలు చేయటమే కాక అత్యుత్తమ రీతిలో చేయటం అన్న అర్థాలు కూడా వస్తాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తికి 100 రూపాయల వేతనం ఇస్తానని మాటిచ్చి 110 లేక 120 ఇస్తే అది ఎహ్సాన్, మేలు, ఉపకారంగా పరిగణించబడుతుంది. అతనికి ఇవ్వవలసిన 100 రూపాయలు అతని హక్కు. దాన్ని మీరు ఇస్తే న్యాయం చేసినట్టు. అంతకు మించి ఇస్తే అది ఉపకారం. న్యాయం ద్వారా సమాజంలో శాంతి, సుస్థిరతలు నెలకొంటాయి. అయితే ఉపకారం ద్వారా అంతరాల అగాధాలు పూడుకుంటాయి, హృదయాలు హత్తుకుంటాయి, సత్సంబంధాలు పెంపొందుతాయి, ఆత్మీయత, ఆప్యాయతలు వెళ్లి విరుస్తాయి. అలాగే మనిషి తాను విధిగా చేయవలసిన ఆరాధనలను నెరవేరిస్తే అతను అల్లాహ్ హక్కును నెరవేర్చిన వాడవుతాడు. అంతకు మించి అతను స్వచ్ఛంద అదనపు ఆరాధనలు కూడా చేస్తే అది దైవ సామీప్యానికి, దైవ ప్రీతికి మరింత దోహదకారి అవుతుంది. ఎహ్సాన్కు ఇంకో అర్థం ఏదేని పనిని అత్యుత్తమ రీతిలో నిర్వర్తించటం, ఆరాధనలో ఏకాగ్రతను పొందటం, ధర్మాన్ని కేవలం అల్లాహకే ప్రత్యేకించి నిష్కల్మషమైన మనసుతో ఆరాధించటం. అందుకే హదీసులో ఇలా అనబడింది: మీరు అల్లాహ్ను చూస్తున్నట్లుగానే ఆరాధించండి. మూడవది ఈతాయిజిల్ కుర్బా అంటే బంధువుల హక్కును ఇవ్వటం, వారికి సహాయం చేయటం అనే అర్థాలు వస్తాయి. హదీసులో ఇది శిలా రహమీగా అభివర్ణించబడింది. ఈ హక్కు గురించి హదీసులో పదే పదే నొక్కి వక్కానించడం జరిగింది. న్యాయం, ఉపకారాల తరువాత బంధువుల హక్కు గురించి ప్రత్యేకముగా నొక్కి పలకటాన్ని బట్టి దీనికి గల ప్రాముఖ్యం ఎటువంటిదో బోధపడుతోంది. ఇవి 3 చేయవలసిన పనులు. ఇక చేయకూడని పనులు మరో 3 ఉన్నాయి. అవేమంటే ఫహ్షాఉన్ అంటే నీతిబాహ్యమైన పనులు, సిగ్గుమాలిన కార్యాలు. నేడు నీతిబాహ్యత సమాజంలో పెచ్చరిల్లింది. పైగా దానికి నాగరికత, ప్రగతి, కళ, సంస్కృతి అనే అందమైన పేర్లతో పిలవటం జరుగుతోంది. వినోద సామగ్రి అనే పేరుతో దానికి లైసెన్సు ఇవ్వటం జరుగుతోంది.
అయితే ఒక చెడ్డ వస్తువుకు అందమైన లేబుల్ తగిలించినంత మాత్రాన దాని గుణం మారిపోదు. అందుకే ఇస్లామీయ షరియత్తు వ్యభిచారం వైపుకు దారితీసే పనులను, విశృంఖలత్వాన్ని, అశ్లీలాన్ని, ఫ్యాషన్ షోలను, స్త్రీ పురుషులు విచ్చలవిడిగా కలిసి తిరిగే వాతావరణాన్ని, ఇంకా ఇతరత్రా చెడు పోకడలను నీతిబాహ్యతగా ఖరారు చేసింది. వీటికి ఎన్ని అందమైన పేర్లు పెట్టుకున్నప్పటికీ పాశ్చాత్య ప్రపంచం నుంచి దిగుమతి చేసుకున్న ఏ చెడుగులు ధర్మసమ్మతం కాజాలవు. మున్కర్, షరియతు అధర్మంగా ఖరారు చేసిన పనులన్నీ దీని క్రిందికి వస్తాయి. బగియున్ అంటే దౌర్జన్యం, అక్రమం, దురాగతం, విపరీతం, అన్యాయం ఇత్యాది దౌష్ట్యాలకు ఒడిగట్టడం, బంధుత్వ సంబంధాలను త్రెంచటం, దౌర్జన్యానికి ఒడిగట్టడం. ఇవి రెండూ ఎలాంటి అపరాధాలంటే వాటి మూలముగా అల్లాహ్ ఆగ్రహిస్తాడని, వాటికి పాల్పడిన వారికి ప్రపంచంలో కూడా త్వరితగతిన శిక్ష పడే అవకాశం ఉంటుందని హదీసు ద్వారా తెలుస్తోంది. ఇబ్ను మాజా. మిత్రులారా, ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హు కథనం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: మీలో ప్రతి మనిషి ఓ బాధ్యత గల వ్యక్తి. మిమ్మల్నందరినీ తమ తమ బాధ్యతల గురించి దేవుని సన్నిధిలో ప్రశ్నించడం జరుగుతుంది. పాలకుడు ప్రజా సంక్షేమానికి బాధ్యుడు. అతన్ని తన బాధ్యత విషయమై ప్రశ్నించడం జరుగుతుంది. మనిషి తన పరివారానికి బాధ్యుడు. అతన్ని తన బాధ్యత గురించి ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే స్త్రీ కూడా తన భర్త ఇంటికి బాధ్యత వహిస్తుంది. ఆమె కూడా తన బాధ్యత విషయమై ప్రశ్నించబడుతుంది. సేవకుడు తన యజమాని సొమ్ముకు బాధ్యుడు. అతడు తన బాధ్యత గురించి ప్రశ్నించబడతాడు. కనుక మీలో ప్రతి ఒక్కడు తన కార్యక్షేత్రంలో బాధ్యత గల వ్యక్తి. మీలో ప్రతి ఒక్కడు తన బాధ్యత విషయమై ప్రశ్నించబడతాడు. బుఖారీ, ముస్లిం. సోదరులారా, మనం పాలకుల లక్షణాలను గురించి తెలుసుకుంటున్నాం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని అబూ యాలా మాకిల్ బిన్ యసార్ రజియల్లాహు అన్హు తెలియజేశారు. దేవుడు ఏ దాసునికైనా ఒకరి తాలూకు పాలనా బాధ్యతలు అప్పగించగా అతను తన పాలితులను మోసపుచ్చుతూ మరణిస్తే దేవుడు అతనికి స్వర్గాన్ని నిషేధిస్తాడు. బుఖారీ, ముస్లిం. మరో ఉల్లేఖనలో అతను వారి సంక్షేమాన్ని కోరుకుంటూ వారి హక్కుల్ని కాపాడకపోతే అతనికి స్వర్గ పరిమళం కూడా దక్కదు అని ఉంది. ముస్లింలోని మరో ఉల్లేఖనలో ఇలా ఉంది: ముస్లింల వ్యవహారాలకు బాధ్యత వహించే పాలకుడు వారి సమస్యల పరిష్కారం కోసం తగిన విధముగా శ్రమించకపోతే, వారి బాగును కోరుకోకపోతే అతను వారితో పాటు స్వర్గములోకి ప్రవేశించలేడు. సహీ బుఖారీ, సహీ ముస్లిం. అంటే ముస్లింల పాలనా వ్యవహారాలకు బాధ్యత వహించటమంటే మాటలు కాదు. ముస్లిం సమాజం అన్న తర్వాత వారికి ఎన్నో సమస్యలు ఉంటాయి. ముస్లింలకు బాధ్యుడైన వ్యక్తి వాటి పరిష్కార మార్గాలను తెలుసుకోవటం కోసం కృషి చేయవలసి ఉంటుంది. అతను గనక ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటూ పూర్తి ఏకాగ్రతతో పనిచేయకపోతే దేవుని సన్నిధిలో నేరస్తుడిగా పరిగణించబడతాడు. తన పాలితులైన ప్రజలు విశ్వాసం, సదాచరణల మూలంగా స్వర్గములోకి ప్రవేశిస్తారు. కానీ తాను మాత్రం బాధ్యతను మరచిన కారణముగా ఆ భాగ్యానికి నోచుకోలేకపోతాడు. అందువల్ల ప్రజా వ్యవహారాలకు బాధ్యత వహించే రాజులు, అధికారులు రాజ్య మదాంధకారంతో వ్యవహరించకుండా రేపు దైవ సన్నిధిలో ఈ బాధ్యత నిర్వహణ గురించి ప్రశ్నించబడుతుందనే భీతి భావంతో మసలుకోవాలి. ప్రజలకు సంపూర్ణ న్యాయాన్ని, సుఖశాంతులను అందజేయటానికి అన్ని విధాలా కృషి చెయ్యాలి. మిత్రులారా, ఆయిషా రజియల్లాహు అన్హా కథనం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా ఇంట్లో ఈ విధంగా ప్రార్థిస్తుండగా నేను విన్నాను: దేవా, ఎవరైనా నా అనుచర సమాజ వ్యవహారాలకు బాధ్యత వహించి వారిని కష్టాల పాల్చేస్తే నువ్వు కూడా అతన్ని కష్టాల పాల్చేయి. మరెవరైనా నా అనుచర సమాజ వ్యవహారాలకు బాధ్యత వహించి వారి పట్ల మృదువుగా మెలిగితే నువ్వు కూడా వారి పట్ల మృదువుగా వ్యవహరించు. ముస్లిం. అదే విధముగా అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: ఇస్రాయిల్ జాతి రాజ్య వ్యవహారాలను దైవ ప్రవక్తలు నడిపేవారు. ఒక ప్రవక్త చనిపోగానే ఆయన స్థానంలో మరొక ప్రవక్త ఆయనకు వారసుడు అయ్యేవాడు. కానీ నా తదనంతరం మాత్రం మరే దైవ ప్రవక్త రాడు. కాకపోతే ఖలీఫాలు ఉంటారు, చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ మాట విని అనుచరులు దైవ ప్రవక్త,
ఈ సందర్భంగా తమరు మాకిచ్చే ఆజ్ఞ ఏమిటి అని అడిగారు. దానికి ఆయన, మొదటగా ప్రమాణం చేసిన వారి ప్రమాణాన్ని పూర్తి చెయ్యండి, ఆ తర్వాత గాని వేరొకరితో ప్రమాణం చెయ్యండి, వారి హక్కుల్ని నెరవేర్చండి, మీ హక్కుల గురించి దేవుణ్ణి ప్రార్థించండి. వారు గనక బాధ్యతా నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే దేవుడు ఏ ఏ వ్యవహారాలకు వారిని బాధ్యులుగా చేశాడో ఆయా వ్యవహారాలను గురించి స్వయముగా దేవుడే వారిని నిలదీస్తాడు. బుఖారీ, ముస్లిం. అంటే స్వతహాగా రాజకీయాలు చెడ్డవేమీ కావు. అవి చెడ్డవైతే దైవ ప్రవక్తలు వాటిని నిర్వహించేవారే కాదు. దైవ ప్రవక్తలు రాజ్య వ్యవహారాలు నడిపేవారంటే అర్థం ప్రభుత్వ నిర్వహణ, ప్రజా సంక్షేమం మొదలగు రాజకీయ బాధ్యతలన్నీ దైవ ప్రవక్తలే చూసుకునేవారు. పూర్వకాలంలో ధార్మిక ప్రాపంచిక వ్యవహారాలన్నీ మిళితమై ఉండేవి. రెండింటినీ దైవ ప్రవక్తలే నిర్వహించేవారు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తదనంతరం ఖ్యాతిగాంచిన 4 ఖలీఫాల కాలంలో, ఆ తర్వాత కూడా చాలా కాలం వరకు ఈ విధానమే అమల్లో ఉండేది. రాచరికపు వ్యవస్థలో ఒక రాజు తర్వాత అతని వారసులు రాజులుగా చెలామణి అయినట్లు ఇస్రాయిల్ జాతి ప్రారంభ కాలంలో ప్రభుత్వాన్ని నిర్వహించే ఒక దైవ ప్రవక్త చనిపోగానే ఆయన స్థానంలో మరొక దైవ ప్రవక్త ఆయనకు వారసుడుగా పరిపాలనా బాధ్యతలు చేపట్టేవారు. కానీ అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో దైవ ప్రవక్తల పరంపర నిలిచిపోయింది. ఆయన తరువాత ఇక మరే దైవ ప్రవక్త ప్రభవించడు. కాకపోతే ఖలీఫాలు పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తారు. ఏకకాలంలో అనేక మంది అభ్యర్థులు ఖలీఫా పదవి కోసం ప్రాకులాడుతూ దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రజలు మొట్టమొదటిసారిగా బైత్ ప్రమాణం ద్వారా ఎన్నుకున్న ఖలీఫాకే విధేయత చూపాలి. అతను అధికారంలో ఉండగా పాలనా వ్యవహారాల్లో మరొకరి అడుగులకు మడుగులు వత్తడం అధర్మమని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారు. ప్రభుత్వాధీనతల వల్ల జరిగే ప్రతి చిన్న లోపాన్ని గోరంతను కొండంత చేసి ప్రచారం చెయ్యటం, రాజ్యంలో అరాచకాన్ని సృష్టించి తిరుగుబాటు ధోరణులను అవలంబించటాన్ని ఇస్లామీయ షరియత్ విపరీతముగా గర్హిస్తుంది. అధికారులు పాలనా వ్యవహారాల్లో షరియత్ ఆదేశాలకు అనుగుణముగా వ్యవహరిస్తున్నంతకాలం ప్రజలు వారికి విధేయత చూపుతూ ఉండాలి. అంతేగాని ప్రతి చిన్న తప్పుకి ప్రజలు తిరుగుబాటు బావుట ఎగురవేస్తే ఒకవైపు ఇస్లామీయ రాజ్య వ్యవస్థ దెబ్బ తినడంతో పాటు మరోవైపు ఈ వైఖరి ప్రజల విశ్వాసానికే గొడ్డలి పెట్టు అవుతుంది. సోదరులారా, ఒకసారి ఆయిజ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉబైదుల్లాహ్ బిన్ జియాద్ దగ్గరకు వెళ్లి, చూడు నాయనా, ప్రజల పట్ల కఠినముగా వ్యవహరించే పాలకులు అతి నీచులు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచిస్తుండగా నేను విన్నాను. కనుక నువ్వు వారిలా కాకుండా జాగ్రత్త పడు అని ఉపదేశించారు. ముస్లిం. అంటే ఈ హదీసులో హుతమా అనే పదం వాడబడింది. హుతమా అంటే పశువుల్ని విపరీతంగా కొట్టి బాధించే కాపరులు అని అర్థం. ప్రజల హక్కులను కాలరాస్తూ నిర్దాక్షిణ్యముగా హింసిస్తూ వారి మీద దారుణముగా అన్యాయానికి ఒడిగట్టే పాలకులను ఇక్కడ పశువుల పట్ల నిర్దాక్షిణ్యముగా ప్రవర్తించే కాపరులతో పోల్చడం జరిగింది. ఒకసారి అబూ మర్యం అజ్దీ రజియల్లాహు అన్హు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధముగా ప్రవచిస్తుండగా తాను విన్నానని ముఆవియా రజియల్లాహు అన్హుకు ఉపదేశిస్తూ చెప్పారు. దేవుడు ఎవరినైనా ముస్లిముల కొన్ని వ్యవహారాలకు అధికారిగా నియమించినప్పుడు అతను వారి అవసరాలకు, అక్కరలకు, పేదరికానికి మధ్య అడ్డుగా నిలిస్తే ప్రళయ దినాన దేవుడు కూడా అతని అవసరాలకు, అక్కరలకు, పేదరికానికి అడ్డుగా ఉంటాడు. ముఆవియా రజియల్లాహు అన్హు ప్రజల అవసరాల గురించి తెలుసుకోవటానికి ఒక వ్యక్తిని నియమించారు. అబూదావుద్, తిర్మిజీ. అంటే ఆటంకంగా పరిణమించడం అంటే బాధిత ప్రజల్ని తమ దగ్గరకు రానియకుండా అడ్డుకోవటం అని అర్థం. ప్రజల కష్ట నష్టాలను గురించి తెలుసుకోకుండా, తెలియపరిచే వారిని దరి చేరనీయకుండా నిర్దాక్షిణ్యంగా అణచివేసే నిరంకుశ ప్రభువులను ప్రళయ దినాన దేవుడు తన కారుణ్య ఛాయలకు బహు దూరముగా ఉంచుతాడు. వారిని అస్సలు పట్టించుకోడు. ఆ రోజు వారు కరుణామయుని సన్నిధికి వెళ్లి తమ గోడును వినిపించుకోవాలని ఎంతగానో అభిలషిస్తారు. కానీ వారికి ఆ భాగ్యం లభించదు. సోదరులారా, మనం పాలకుల లక్షణాలను గురించి తెలుసుకుంటున్నాం. న్యాయశీలుడైన పరిపాలకుడు. దివ్య ఖురాన్లో అల్లాహతాలా ఇలా సెలవిస్తున్నాడు: న్యాయం చెయ్యండి అని, ఉపకారం చెయ్యండి అని, బంధువుల హక్కులు నెరవేర్చండి అని అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు.
మరో చోట అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు, న్యాయం చేయండి, ఎందుకంటే అల్లాహ్ న్యాయం చేసే వారిని ప్రేమిస్తాడు. అల్ హుజురాత్ 9. అంటే మీరు నిత్యం న్యాయం చేయండి, ఎందుకంటే న్యాయం చేసే వారిని అల్లాహ్ ఎంతగానో ఇష్టపడతాడు. న్యాయం చేసే వారికి ఆయన గొప్ప బహుమానం ఇస్తాడు. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, దేవుని నీడ తప్ప మరెలాంటి నీడ కనిపించని ప్రళయ దినాన దేవుడు 7 వ్యక్తుల్ని తన కారుణ్య నీడలో ఉంచుతాడు. ఆ 7 న్యాయముగా పాలించిన పరిపాలకుడు, తన యవ్వనాన్ని దైవారాధనలో గడిపిన యువకుడు, మనసంతా మస్జిదులోనే ఉండే వ్యక్తి, కేవలం దైవ ప్రసన్నత కోసం పరస్పరం ప్రేమించుకునే 2 వ్యక్తులు, దైవ ప్రసన్నత ప్రాతిపదికగా పరస్పరం విడిపోయేవారు, అందం అంతస్తు కలిగి ఉన్న స్త్రీ చెడు కార్యానికి పిలిస్తే తాను దేవునికి భయపడుతున్నానంటూ ఆమె కోరికను నిరాకరించిన వ్యక్తి, కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి కూడా తెలియనంత గోప్యముగా దానాలు చేసే వ్యక్తి, ఏకాంతములో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఆయన భీతితో కన్నీరు కార్చిన వ్యక్తి. బుఖారీ, ముస్లిం. అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, న్యాయానికి కట్టుబడి ఉండేవారు దేవుని సన్నిధిలో వెలుగుతో నిండిన వేదికలపై ఉంటారు. న్యాయానికి కట్టుబడి ఉండేవారంటే తమ సొంత విషయాల్లో, కుటుంబం, ఇతర బాధ్యతల విషయంలో న్యాయముగా వ్యవహరించేవారని అర్థం. ముస్లిం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధముగా చెబుతుండగా తాను విన్నానని ఔఫ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు తెలియజేశారు, మీ పాలకుల్లో మీరు అభిమానించేవారు, మిమ్మల్ని అభిమానించేవారు, మీరు శ్రేయం కోరి ప్రార్థించేవారు, మీ శ్రేయం కోరి ప్రార్థించేవారు అత్యుత్తమ పాలకులు. ఇంకా మీ పాలకుల్లో మీరు అసహ్యించుకునేవారు, మిమ్మల్ని అసహ్యించుకునేవారు, మీరు చీత్కరించుకునేవారు, మిమ్మల్ని చీత్కరించుకునేవారే అత్యంత హీనులైన పాలకులు. ఔఫ్ బిన్ మాలిక్ ఇలా అంటున్నారు, రెండో మాట విని మేము సందేహపడుతూ, దైవ ప్రవక్త, మరి మేము అలాంటి పాలకులతో ప్రమాణాన్ని భగ్నం చేసి వారిపై తిరుగుబాటు చేయకూడదా అని అడిగాం. దానికాయన, లేదు, వారు మీ మధ్య నమాజ్ స్థాపించేవారుగా ఉన్నంత వరకు అలా చేయకండి, వారు మీ మధ్య నమాజ్ స్థాపించేవారుగా ఉన్నంత వరకు అని అన్నారు. ముస్లిం. అంటే ఈ హదీసులో మంచి చెడు 2 రకాల పాలకుల గురించి చెప్పడం జరిగింది. కొందరు పాలకులు ప్రజల సంక్షేమాన్ని, శ్రేయాన్ని కోరుకుంటూ వారికి న్యాయవంతమైన పరిపాలనను అందజేయటానికి కృషి చేస్తారు. అలాంటి పరిపాలకులు అత్యుత్తమ పరిపాలకులుగా ఖ్యాతి గడిస్తారు. ప్రజలు తమ అభిమాన ప్రభువులు, పాలకుల క్షేమం, శ్రేయాల కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ఆ సచ్చీలురైన పాలకులు కూడా తమ ప్రజల బాగు కోసం ప్రార్థిస్తూ ఉంటారు. ఆ విధముగా వారి రాజ్యం 3 పువ్వులు 6 కాయలుగా సుఖ సంతోషాలతో, శాంతి సుఖాలతో వర్ధిల్లుతూ ఉంటుంది. మరోవైపు పాలకుల్లో కొందరు నీచులు, స్వార్థపరులు కూడా ఉంటారు. వారు నిత్యం తమ అధికారాన్ని, తమ వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకోవటానికి మాత్రమే కృషి చేస్తుంటారు. ప్రజలకు న్యాయవంతమైన పరిపాలనను అందజేయాలని గాని, వారి సమస్యలను పరిష్కరించాలని గాని వారికి ఏమాత్రం ఆసక్తి ఉండదు. తత్కారణముగా ప్రజలు వారిని బహిరంగంగా కాకపోయినా లోలోన అయినా దూషిస్తారు. చరిత్రలో వారికి దుష్ట పరిపాలకులనే ముద్ర పడిపోతుంది. ఈ హదీసు ద్వారా బోధపడే మరో ముఖ్య విషయం ఏమిటంటే, పరిపాలకులు బహిరంగముగా దైవ తిరస్కారానికి పాల్పడుతూ ఇస్లామీయ గౌరవ చిహ్నాలను అవమానపరచనంత వరకు, నమాజ్ను స్థాపిస్తూ ఉన్నంత వరకు వారు దౌర్జన్యానికి పాల్పడేవారైనా సరే ప్రజలు వారికి వ్యతిరేకముగా తిరుగుబాటు చెయ్యరాదు. ఎందుకంటే చీటికి మాటికి తిరుగుబాట్లు చేయటం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది. మిత్రులారా, మనం పాలకుల లక్షణాలను గురించి నేర్చుకుంటున్నాం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని ఇయాజ్ బిన్ హిమార్ రజియల్లాహు అన్హు తెలియజేశారు. 3 స్వర్గవాసులవుతారు. ఒకరు న్యాయముగా పరిపాలించే, సదాచరణ చేసే భాగ్యం కలిగి ఉన్న రాజు. రెండవవాడు బంధువులు, ముస్లింల విషయంలో దయామయుడు, జాలి గుండె కలిగిన మనిషి. మూడోవాడు అవసరాల్లో ఉండి కూడా అడుక్కోని ఆత్మాభిమాని, ముస్లిం. ధర్మసమ్మతమైన విషయాల్లో పాలకులకు విధేయత చూపటం విధి.
అధర్మ విషయాల్లో వారికి విధేయత చూపటం నిషిద్ధం. దివ్య ఖురాన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: విశ్వసించిన ప్రజలారా, విధేయత చూపండి అల్లాహకు, విధేయత చూపండి ప్రవక్తకు, మీలో అధికారం అప్పగించబడిన పెద్దలకు. అన్నిసా 59. ఊలుల్ అమ్ర్ అంటే మీలోని అధికారిక జనులు. కొంతమంది దృష్టిలో ఇక్కడ ఊలుల్ అమ్ర్ అంటే రాజ్యాధికారులు, ప్రభుత్వాధికారులు. మరికొంతమంది దృష్టిలో ధర్మవేత్తలు, ఇస్లామీయ విద్వాంసులు. రెండూ సరైనవే. నిజానికి అసలు విధేయత అనేది అల్లాహకే కనబరచాలి. ఎందుకంటే ఖురాన్లో ఇలా అనబడింది: బాగా వినండి, సృష్టించటం, ఆజ్ఞాపించటం అనేది ఆయనకే చెందుతుంది. అల్ అరాఫ్ 54. ఆజ్ఞ అల్లాహకే సొంతం. యూసుఫ్ 40. అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ అభీష్టానికి స్వచ్ఛమైన ప్రతిరూపం, ఆయన ఇష్టాలకు ప్రతినిధి. కనుక అల్లాహ్ తనతో పాటు తన ప్రవక్తను కూడా ప్రత్యేకముగా ప్రస్తావించి ఆయన ఆజ్ఞను తప్పనిసరిగా అనుసరించాలని ఖరారు చేశాడు. ప్రవక్త విధేయత వాస్తవానికి అల్లాహ్ విధేయతేనని చెప్పాడు. ఎవరు ప్రవక్తకు విధేయులయ్యారో వారు అల్లాహకు విధేయులయ్యారు. అన్నిసా 80. దీని ద్వారా అవగతమయ్యే విషయం ఏమిటంటే, ఖురాన్ ఏ విధముగా ఇస్లాం ధర్మానికి మూలాధారమో హదీసు కూడా అదే విధంగా మూలాధారం. అలాగే నాయకులకు, అధికారులకు విధేయులై ఉండటం కూడా అవసరమే. ఎందుకంటే వారు దైవం మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞలను మన మధ్య ప్రవేశపెడతారు, లేదా ఉమ్మత్ యొక్క సామూహిక ప్రయోజనాలను కాపాడుతూ తత్సంబంధిత వ్యవహారాలను వారు ఏర్పాటు చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి బోధపడేదేమిటంటే, నాయకులకు, అధికారులకు విధేయులై ఉండటం అవసరమే. అయినప్పటికీ ఈ విధేయత బేషరతుగా జరగదు, అది షరతులతో కూడుకున్నది. మొదట అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపాలి. తమ అధికారులు షరియతుకు కట్టుబడి మంచి విషయాలలో ఆజ్ఞాపించినప్పుడు విధేయత చూపాలి. చెడుల విషయములో నాయకుల అడుగులకు మడుగులొత్తవలసిన అవసరం లేదు. అందుకనే అతీవుల్లాహ్ తర్వాత అతీవుర్ రసూల్ అనే ఆదేశించడం జరిగింది. కానీ అతీవు ఊలిల్ అమ్ర్ అని చెప్పలేదు. ఎందుకంటే అల్లాహ్ విధేయత, ప్రవక్త విధేయత ప్రత్యేక విధులు, కానీ అధికారుల విధేయత ప్రత్యేక విధి కాదు. అది అల్లాహ్ మరియు ప్రవక్త విధేయతకు లోబడినది. హదీసులో కూడా ఇలా అనబడింది: సృష్టి విధేయత వల్ల సృష్టికర్త పట్ల అవిధేయత జరిగితే అటువంటి విధేయత తగదు. మంచి పనుల్లోనే విధేయత చూపాలి. బుఖారి. నాయకుడు అవిధేయతకు ఒడిగట్టనంత వరకు అతని మాట వినాలి, అతనికి విధేయత కనబరచాలి. ఒకవేళ పండితులను, విద్వాంసులను ఊలుల్ అమ్రుగా భావించినట్లయితే వారి విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. వారు దైవాదేశాలను, ప్రవక్త ఉపదేశాలను జనులకు వివరిస్తూ ఉంటారు, ప్రజలకు ధర్మం వైపు మార్గదర్శకత్వం వహిస్తూ ఉంటారు. కనుక వారికి విధేయత కనబరచాలి. దీని ద్వారా బోధపడేదేమిటంటే, పండితులు, విద్వాంసులు కూడా ధార్మిక వ్యవహారాలలో ప్రభుత్వాధికారుల లాంటి వారే. అయితే ఇస్లామీయ విద్వాంసులు కూడా దైవం మరియు దైవ ప్రవక్త ఆజ్ఞల్ని ప్రజలకు వివరించినంత కాలమే ప్రజలు వారి మాట వినాలి. వారు గనక గాలి తప్పుతున్నట్లు అనిపిస్తే జనసామాన్యం వారికి విధేయత చూపనవసరం లేదు. పైగా వైముఖ్య దశలో ఉన్నప్పుడు తెలిసి కూడా వారి అడుగుజాడల్లో నడవటం పాపం అవుతుంది. అదే విధముగా వివాదాస్పదమైన విషయాన్ని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపుకు మరల్చడమంటే నేటి ధార్మిక పరిభాషలో అర్థం ఖురాన్, హదీసుల వైపుకు మరలటం అన్నమాట. అభిప్రాయ భేదాలను, వివాదాలను పరిష్కరించటానికి ఇది అత్యుత్తమమైన మార్గదర్శక సూత్రం. ఈ సూత్రం ద్వారా అర్థమయ్యేదేమంటే, మరో మూడో వ్యక్తిని అనుసరించవలసిన అగత్యం లేదు. ఒకానొక నిర్ణీత పండితుణ్ణి అనుసరించటం తప్పనిసరి అని చెప్పేవారు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో పాటు మూడో వ్యక్తి అనుసరణను తప్పనిసరిగా ఖరారు చేశారు. దివ్య ఖురాన్లోని ఈ వాక్యానికి పూర్తిగా విరుద్ధమైన ఈ మూడో వ్యక్తి అనుసరణ ముస్లింలకు ఐక్య సమాజం కాకుండా అనేక్యతకు గురిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే ముస్లిం సమాజ ఐక్యతను దాదాపు దుస్సాధ్యంగా మార్చివేస్తుంది. పై దివ్య ఖురాన్ వాక్యాన్ని నిశితంగా పరిశీలిస్తే మనకు ఒక విషయం బోధపడుతుంది. అల్లాహకు, ప్రవక్తకు అనే ముందు విధేయత చూపండి అనే పదం వాడబడింది గాని అధికారం అప్పగించబడిన పెద్దలకు అనే మాట ముందు మాత్రం ఆ పదం వాడబడలేదు. ఇందులోని మర్మం ఏమిటంటే,
దేవునికి దైవ ప్రవక్తకు, మరో మాటలో చెప్పాలంటే దైవ గ్రంథానికి దైవ ప్రవక్త దివ్య వచనాలకు ఎట్టి పరిస్థితుల్లోనైనా తప్పనిసరిగా విధేయత చూపవలసి ఉంటుంది. కానీ పరిపాలకులకు చూపవలసిన విధేయత అలాంటిది కాదు. ఖురాన్ హదీసుల బోధనలకు అనుగుణముగా ఉండే పరిపాలకుల ఆదేశాలను తప్పకుండా పాటించాలి. కానీ అందుకు విరుద్ధముగా ఉండే ఆదేశాల్ని మాత్రం తప్పకుండా త్రోసిపుచ్చాలి. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ముస్లిం అయిన ప్రతి వ్యక్తి తనకు ఇష్టమున్నా లేకపోయినా సరే తమ నాయకుడు చెప్పే మాటను వినాలి, శిరసావహించాలి. పాపకార్యానికి పాల్పడమని అతడు ఆజ్ఞాపిస్తే తప్ప. ఒకవేళ పాపకార్యానికి పాల్పడమని ఆజ్ఞాపిస్తే మాత్రం దాన్ని శిరసావహించకూడదు. బుఖారీ, ముస్లిం. అంటే ముస్లింలు తమ నాయకులకు ఎంతవరకు విధేయత చూపాలో, ఏ విషయాల్లో వారిని అనుసరించాలో, మరే విషయాల్లో వారితో విభేదించాలో నిర్ణయించడం జరిగింది. కనుక ముస్లిం పాలకులు దేవుడు, దైవ ప్రవక్త బోధనలు, ఇస్లామీయ షరియత్ ఆదేశాల పరిధిలో మసలుకోవటంలోనే తమ గౌరవం ఇమిడి ఉందని గ్రహించాలి. అలా కాకుండా హద్దు మీరి ప్రవర్తిస్తే పరలోక శిక్షతో పాటు ఇహలోకంలోనూ ఎన్నో అవమానాలకు గురికావలసి వస్తుంది. ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హు కథనం: మేము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో వింటాము, శిరసావహిస్తాము అని ప్రమాణం చేసినప్పుడు ఆయన మాతో మీ శక్తి మేరకే అని చెప్పేవారు. బుఖారీ, ముస్లిం. అంటే ముస్లిం పాలకులు ఆజ్ఞాపించే ఆజ్ఞలు ఇస్లామీయ షరియత్కు అనుగుణముగా ఉండటంతో పాటు ప్రజల శక్తి సామర్థ్యాలకు మించనివిగా ఉండటం చాలా అవసరం. అలా కాని పరిస్థితుల్లో ప్రజలు వాటిని శిరసావహించకపోయినా తప్పులేదు. పాలకులు ప్రజలు మోయలేని భారాన్ని వారిపై మోపి వారి సహనాన్ని పరీక్షించే చర్యలకు పాల్పడకూడదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హు తెలియజేశారు. ధర్మసమ్మతమైన విషయాల్లో తమ నాయకుని విధేయత నుండి మడమ త్రిప్పుకునే వ్యక్తి ప్రళయ దినాన దేవుణ్ణి కలుసుకున్నప్పుడు అతని దగ్గర ఎలాంటి ఆధారమూ ఉండదు. తన మెడలో ఎవరి ప్రమాణము లేని స్థితిలో మరణించే వ్యక్తి అజ్ఞాన కాలపు చావు చేస్తాడు. ముస్లిం. ముస్లింలోని మరో ఉల్లేఖనలో ఇలా ఉంది: సామూహిక వ్యవస్థ నుండి వైదొలగి మరణించే వ్యక్తి అజ్ఞాన కాలపు చావు చేస్తాడు. సహీ ముస్లిం. అంటే ముస్లింలు తమ పాలకులకు తప్పనిసరిగా విధేయత చూపాలని, వారి విధేయతను ధిక్కరిస్తే మొత్తం ధర్మాన్నే ధిక్కరించినట్లవుతుందని ఈ హదీసు ద్వారా కూడా బోధపడుతోంది. పాలకులకు అవిధేయులుగా ఉండి మరణించటాన్ని అజ్ఞాన కాలపు చావు అని ఎందుకు అనబడిందంటే, ఇస్లాంకు పూర్వం అజ్ఞాన కాలంలో ఒకే నాయకుణ్ణి అనుసరించాలనే నియమం ఉండేది కాదు. పైగా దాన్ని వారు ఎంతో అవమానకరంగా భావించేవారు. ఇస్లాం ధర్మం అస్తవ్యస్త వ్యవస్థను నిర్మూలించి నియమబద్ధమైన ఓ వినూత్న సమాజాన్ని స్థాపించింది. ప్రజలు తమ నాయకులకు తప్పకుండా విధేయత చూపాలని నొక్కి వక్కానించింది. పై హదీసులో పరిపాలకుడు అంటే ముస్లింల సామూహిక వ్యవస్థకు అధికారికంగా ఎన్నికైన నాయకుడని అర్థం. అంతేగాని ముస్లిం సమాజంలోని చిట్టి పొట్టి సంస్థలు, సంఘాల నాయకులని దాని అర్థం ఎంతమాత్రం కాదు. ఎందుకంటే వారు అధికారికంగా ఎన్నుకోబడిన వారు కారు. వారికి అవిధేయత కనబరిస్తే దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతుందని గాని, ముస్లింల సామూహిక వ్యవస్థకు విఘాతం కలుగుతుందని గాని భయం ఉండదు. అందుచేత వారి పట్ల అవిధేయతను కనబరచటాన్ని దైవ తిరస్కారం, ధర్మ భ్రష్టతల అంతటి నేరముగా పరిగణించలేము. హదీసులో నాయకుని పట్ల అవిధేయత కనబరచటాన్ని దైవ తిరస్కారంతో సమానముగా చెప్పబడింది. దీని ద్వారా నాయకుడంటే ముస్లింల సామూహిక వ్యవస్థకు అధికారికంగా ఎన్నుకోబడిన నాయకుడని అవగతమవుతుంది. అయితే ఇతర చిన్న చిన్న సంస్థల, సంఘాల నాయకుల్ని ఆయా సంస్థల సభ్యులు, కార్యకర్తలు గౌరవించాలి. షరీఅత్కు అనుగుణమైన విషయాల్లో తప్పనిసరిగా వారికి విధేయత చూపాలి. లేకపోతే సమాజంలోని ఏ సంస్థ, ఏ సంఘము నిలకడగా ఉండజాలదు. అయితే ఇలాంటి సంఘాల నుండి వైదొలిగిపోవటం లేదా వారికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయటం దైవ ధిక్కారమంతటి ఘోరమైన నేరం మాత్రం కాదు. మిత్రులారా, మనం పాలకుల లక్షణాలను గురించి నేర్చుకుంటున్నాం. అనస్ రజియల్లాహు అన్హు కథనం: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: నాయకుల మాట వినండి, వారికి విధేయత చూపండి. నేరేడు పండు లాంటి తల గల
ఒక నీగ్రో జాతి బానిస మీకు నాయకునిగా నియమించబడినా సరే. బుఖారీ. అంటే నేరేడు పండు లాంటి తలగలవాడంటే చిన్న తలకాయతో వికృతంగా కనిపించే మనిషి అని అర్థం. చిన్న తలకాయ, నల్లని శరీర వర్ణం, దానికి తోడు బానిసత్వం, ఇన్ని అవలక్షణాలున్న మనిషిని సాధారణముగా ఎవరూ గౌరవ దృష్టితో చూడరు. కానీ అలాంటి వ్యక్తి అయినా సరే తన దైవభక్తి, ధర్మపరాయణత, బుద్ధి, కుశలతల ప్రాతిపదికపై నాయకునిగా నియమించబడితే ముస్లింలు అతనికి కూడా విధేయత చూపాలని పై హదీసు నొక్కి వక్కానిస్తోంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: కలిమిలోనూ లేమిలోనూ, సంతోష సమయాల్లోనూ, విచార వేళల్లోనూ నీకన్నా ఇతరులకు ప్రాధాన్యతనిచ్చినప్పుడు కూడా వినటం, శిరసావహించటం నీ విధి. ముస్లిం. అంటే జాతీయ ప్రయోజనాల నిమిత్తం పరిపాలకుల ఆజ్ఞల్ని శిరసావహించటం చాలా అవసరం. అందుకే ప్రజలు వ్యక్తిగత ప్రయోజనాలకు బదులు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సర్వకాల సర్వావస్థల్లో నాయకులకు విధేయత చూపుతూ ఉండాలి. వారు షరియత్ హద్దులకు లోబడి ఉన్నంత వరకు వారి ఆజ్ఞల్ని శిరసావహిస్తూనే ఉండాలి. మిత్రులారా, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు కథనం: ఒకసారి మేము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ప్రయాణిస్తూ ఒక చోట మజిలీ చేశాము. అప్పుడు మాలో కొంతమంది తమ గుడారాలు చక్కబెట్టుకోసాగారు. మరికొంతమంది విలువిద్యల ప్రదర్శనలు జరుపుకోసాగారు. ఇంకొంతమంది పశువుల బాగోగులు చూడటంలో నిమగ్నులై ఉన్నారు. అంతలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రకటన కర్త నమాజ్ మొదలు కాబోతోంది అని ప్రకటించాడు. ఆ ప్రకటన విని మేమంతా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు చేరుకున్నాం. అప్పుడు ఆయన మమ్మల్ని ఉద్దేశించి ఇలా బోధించారు: నాకు పూర్వం వచ్చిన ప్రతి ప్రవక్తపై తన అనుచర సమాజాన్ని తాను వారి కోసం శ్రేయోదాయకమైన ఆచరణలుగా భావించే వాటి వైపునకు నడిపించటం, తాను వారి పాలిట హానికరమైన ఆచరణలుగా భావించే వాటి నుండి హెచ్చరించటం విధిగా ఉండేది. ఇకపోతే మీ ఈ సమాజ శ్రేయం దాని ప్రారంభ కాలంలో ఉంది. దాని చివరిలో పరీక్షలుంటాయి. మీరు అసహ్యించుకునే పనులు జరుగుతాయి. ఎన్నో ఉపద్రవాలు తలెత్తుతాయి. ఒక ఉపద్రవం మరో ఉపద్రవాన్ని చిన్నదిగా చేసేస్తుంది. ఒక ఉపద్రవం ఎదురవటం చూసి విశ్వాసి తనను నాశనం చేసే ఉపద్రవం అదే అనుకుంటాడు. కానీ అంతలో అది దూరమైపోయి మరో ఉపద్రవం తలెత్తుతుంది. దాన్ని చూసి విశ్వాసి అన్నిటికన్నా పెద్ద ఉపద్రవం అదే అనుకుంటాడు. ఎవరైతే నరకాగ్ని నుండి రక్షించబడి స్వర్గానికి పంపబడాలనుకుంటున్నాడో అతనికి తాను దేవుణ్ణి, అంతిమ దినాన్ని విశ్వసిస్తూ ఉన్న తరుణంలో మరణం సంభవించాలి. ఇంకా అతను తన పట్ల ఉత్తమ వ్యవహారం జరగాలని కోరుకుంటున్నట్లుగానే ప్రజల పట్ల కూడా ఉత్తమంగా వ్యవహరిస్తూ ఉండాలి. ఎవరైనా ఏ నాయకునితోనైనా ప్రమాణం చేసి అతనికి తన హస్తం, హృదయాల ఫలాన్ని అందజేస్తే అతను తన నాయకునికి వీలైనంతగా విధేయత చూపాలి. ఆ తర్వాత వేరే వ్యక్తి ఎవరైనా అతన్ని లోబర్చుకోవాలనే ఉద్దేశంతో అతనితో కొట్లాడితే ఆ వ్యక్తి తలను నరికివేయండి. ముస్లిం. అంటే ప్రారంభకాలం అంటే దైవ ప్రవక్త సహచరులు, వారి అనుచరులైన తాబయీన్లు, వారి అనుచరులైన తవే తాబయీన్ల జీవిత కాలం అన్నమాట. అదే మరో హదీసులో ఖైరుల్ ఖురూన్, అత్యుత్తమ కాలంగా చెప్పబడింది. ఆ కాలం దాని తర్వాత వచ్చిన కాలాలన్నిటికన్నా శ్రేష్టమైనదిగా, శుభకరమైనదిగా వర్ధిల్లింది. ఆ తర్వాత కాలగమనంలో ఎన్నో మార్పులు వచ్చాయి, ఎన్నో ఉపద్రవాలు తలెత్తాయి. ఆ విధముగా ముస్లిం సమాజం సైతం చెడులకు, నీతి బాహ్యతలకు అలవాలమైపోయింది. ఉపద్రవాలు తలెత్తుతాయని ముందే చెప్పటంలోని ఉద్దేశం సమాజాన్ని జాగరూకపరచటం, చెడుల నుండి హెచ్చరించటం, ప్రజల్ని ఉపద్రవాల పట్ల అప్రమత్తం చేయటం. అందుకే ఆ ఉపద్రవాల నుండి మనుషులు తమల్ని తాము కాపాడుకునే మార్గాన్ని కూడా సూచించడం జరిగింది. దేవునిపై, అంతిమ దినంపై మొక్కవోని విశ్వాసంతో ప్రజల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తూ మంచి నడవడికను కలిగి ఉంటే ఆ ఉపద్రవాల వల్ల మనిషికి ఎలాంటి హాని జరగదని చెప్పబడింది. ప్రళయ సమీప కాలంలో నాయకుల్లో పదవి వ్యామోహం పెచ్చరిల్లుతుందని కూడా ఈ హదీసు సూచిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ మొట్టమొదట నాయకునికే విధేయత చూపాలి. అతనితో కలిసి తిరుగుబాటుదారులను అణచివేయాలి, వ్యతిరేకవాదుల కుంపట్లను కూల్చివేయాలి.
అప్పుడే ఇస్లామీయ రాజ్య వ్యవస్థ పటిష్టముగా ఉండగలుగుతుంది. అబూ హునైదా వాయిల్ బిన్ హుజ్ర్ రజియల్లాహు అన్హు కథనం. ఒకసారి సలమా బిన్ యజీద్ జూఫీ రజియల్లాహు అన్హు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగారు, దైవ ప్రవక్త, ఒకవేళ కొంతమంది పరిపాలకులు మాపై నియమింపబడి కేవలం తమ హక్కుల గురించి మమ్మల్ని డిమాండ్ చేస్తూ మా హక్కుల్ని కాలరాస్తుంటే అప్పుడు మేము ఏం చేయాలో చెబుతారా అని. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొదటిసారి తల త్రిప్పుకున్నారు. సలమా మళ్ళీ అదే మాట అడిగారు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిస్తూ, నాయకుల మాట వినండి, వారికి విధేయత చూపండి, వారి బాధ్యతల భారాన్ని వారు మోస్తారు, మీ బాధ్యతల భారాన్ని మీరు మోయాలి అన్నారు. ముస్లిం. పాలకులు పాలితులు ఇరువురును తమ తమ కార్యక్షేత్రాల్లో బాధ్యతాయుతులేనని ఈ హదీసు చెబుతోంది. ఆ బాధ్యత నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఆ పాపభారాన్ని తామే మోయవలసి ఉంటుంది. దానికి వారు ప్రళయ దినాన శిక్షను అనుభవిస్తారు. అయితే పరిపాలకులు తమ విధులు సరిగ్గా నిర్వర్తించటం లేదని ప్రజలు కూడా అవిధేయతకు పాల్పడటానికి ఇస్లాం ధర్మం ఎంత మాత్రం అనుమతించదు. ఎందుకంటే ఒక తప్పును మరో తప్పుతో ప్రక్షాళించటం సాధ్యం కాదు. పైగా దానివల్ల రాజ్యంలో మరింత కల్లోలం చెలరేగుతుంది. అంతేకాదు, దేశ ప్రయోజనాల దృష్ట్యా పరిపాలకుల పట్ల అవిధేయతకు పాల్పడటం కన్నా వారి ఆగడాలను అన్యాయాన్ని సహించటమే అన్ని విధాలా మంచిది. అయితే షరియత్ అనుమతి మేరకు సంఘ సంస్కరణ కోసం కృషి చెయ్యటం, పరిపాలకుల అన్యాయాన్ని ఎండగట్టడం, నాయకుల దౌర్జన్యాన్ని నిరసించటం, అదే విధముగా మంచిని గురించి ఆజ్ఞాపించే, చెడును నిర్మూలించే విధిని నిర్వర్తించటం లాంటి చర్యలు తిరుగుబాటు ధోరణుల కిందికి రావు. పైగా ప్రజలందరూ తమ శక్తి మేరకు వ్యక్తిగతముగా సామూహికముగా ఇలాంటి చర్యలు చేపట్టడం చాలా అవసరం. అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి తన అనుచరుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, నా తదనంతరం స్వార్థం రాజ్యమేలుతుంది, ఇంకా మీరు అసహించుకునే ఎన్నో చెడు పనులు జరుగుతాయి అన్నారు. అది విని సహచరులు, దైవ ప్రవక్త, మాలో ఎవరైనా ఆ కాలంలో గనక బ్రతికి ఉంటే అప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగారు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు మీ బాధ్యతల్ని నిర్వర్తించాలి, మీకు రావలసిన హక్కుల్ని గురించి మాత్రం దేవుణ్ణి ప్రార్థించాలి అని బదులిచ్చారు. బుఖారీ, ముస్లిం. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, నాకు విధేయత చూపితే దేవునికి విధేయత చూపినట్లవుతుంది, నా పట్ల అవిధేయత కనబరిస్తే దేవుని పట్ల అవిధేయత కనబరిచినట్లవుతుంది, తమ నాయకునికి విధేయత చూపితే నాకు విధేయత చూపినట్లవుతుంది, తమ నాయకుని పట్ల అవిధేయత కనబరిస్తే నా పట్ల అవిధేయత కనబరిచినట్లవుతుంది. బుఖారీ, ముస్లిం. అంటే ఇక్కడ నాయకుడు అంటే అధికారంలో ఉన్న ముస్లిం పరిపాలకుడు, ఏదైనా ప్రాంతపు గవర్నరు, ముఖ్యమంత్రి, ప్రధానాధికారి మొదలగు వారని అర్థం. వీరు అల్లాహ్ పట్ల అవిధేయతకు పాల్పడనంత వరకు ముస్లింలు వీరికి తప్పకుండా విధేయత చూపాలి. వీరికి విధేయత చూపకపోవటం చాలా పెద్ద పాపం. రాజ్యములో శాంతి భద్రతలతో పాటు క్రమబద్ధత కూడా చాలా అవసరం. ప్రజలు తమ పరిపాలకులకు విధేయత పాటించినప్పుడే అది సాధ్యమవుతుంది. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ఎవరికైనా తమ నాయకునిలో ఏదైనా విషయం నచ్చకపోతే అతను సహనం వహించాలి. ఎవరైనా తమ పరిపాలకుని విధేయత పరిధి నుండి జానెడు దూరం మించిపోయినా సరే అతను అజ్ఞానపు చావును కొని తెచ్చుకుంటాడు. బుఖారీ, ముస్లిం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని అబూబకర్ రజియల్లాహు అన్హు తెలియజేశారు. పరిపాలకుణ్ణి పరాభవించిన వాణ్ణి దేవుడు అవమానానికి గురి చేస్తాడు. తిర్మిజీ. అంటే నాయకుణ్ణి పరాభవించడం అంటే అతని ఆజ్ఞల్ని నిర్లక్ష్యం చెయ్యటం, అతనికి విధేయత చూపకపోవటం అని అర్థం. దాని మూలంగా నాయకుని పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. రాజ్యములో శాంతి సామరస్యాలు వర్ధిల్లాలంటే, నేర ప్రవృత్తి ప్రబలకుండా ఉండాలంటే నాయకుల పట్ల ప్రజల్లో భయభక్తులు ఉండటం చాలా అవసరం. మొత్తానికి నాయకులు బహిరంగముగా దైవధిక్కారానికి పాల్పడకుండా ఉండేంత వరకు, నమాజ్ లాంటి ఇస్లామీయ విధుల్ని నెరవేరుస్తూ ఉన్నంత వరకు న్యాయవంతమైన పరిపాలనను అందించటంలో వారి వల్ల లోపాలు జరిగినా
దేశ ప్రయోజనాల దృష్ట్యా, విఘ్నత వివేచనాల దృష్ట్యా ముస్లిం ప్రజానీకం తమ నాయకులకు విధేయత చూపటాన్ని మానుకోకూడదని ఇస్లాం ధర్మం నొక్కి వక్కానిస్తోంది. ఇస్లాం ధర్మంలోని ఈ ఆదేశం నేటి ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తిగా భిన్నమైనది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా తప్పనిసరిగా ఉంటుంది. అది ఎల్లప్పుడూ అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటుంది. సామాన్య ప్రజానీకాన్ని పాలక వర్గానికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయమని పురికొల్పి అధికారాన్ని తమ హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇస్లామీయ రాజ్య వ్యవస్థలో పాలక వర్గం, ప్రతిపక్ష వర్గం అన్న ప్రసక్తే ఉండదు. అందరూ ఒకే సమాజంలోని సభ్యులు, ఒకే నావలో పయనిస్తున్న ప్రయాణికుల్లాంటి వారు. ఇందులో వ్యక్తిగత ప్రయోజనాలు, లక్ష్యాలకు బదులు ప్రజలందరి ఉమ్మడి ప్రయోజనాలు, లక్ష్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. అందుచేత పాలకుల వల్ల స్వల్పమైన తప్పులు జరిగినప్పుడు వారికి విధేయత చూపకపోవటం, వారికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయటం నేరముగా పరిగణించబడుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఈ తరహా వ్యవస్థలో తరచూ ఎన్నికలు జరుగుతుండటం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎన్నో కోట్ల బిలియన్ రూపాయల నష్టం వస్తుంది. అంతేకాదు, ఎన్నికల కాలంలో వివిధ పార్టీల కార్యకర్తలు ప్రచారాల పేరిట వీధుల్లో తిరిగి ప్రజల మధ్య విద్వేషాన్ని జనింపజేస్తారు. ఈ చేష్టలు ఇస్లామీయ శాంతిదాయక బోధనలతో ఏమాత్రం పొసగవు. ఇస్లాంలో నాయకులు ఓ నిర్ణీత కాలంలోనే పరిపాలించాలన్న నియమం లేదు. చీటికి మాటికి నాయకుల్ని గద్దె దింపి క్రొత్త వారికి పట్టం కట్టడాన్ని కూడా ఇస్లాం ధర్మం గర్హిస్తుంది. ప్రజలు తమ నాయకుల తప్పుల్ని ఉపేక్షించాలని చెప్పటంలోని ఉద్దేశం అదే. నాయకులకు వీలైనంత ఎక్కువ పరిపాలనా వ్యవధి లభించాలి. దానివల్ల దేశ సమగ్రత దెబ్బతినకుండా ఉంటుంది. ప్రజల శ్రేయం కూడా అందులోనే ఇమిడి ఉంది. మిత్రులారా, మనం పాలకుల లక్షణాలను గురించి నేర్చుకుంటున్నాం. పదవుల్ని కాంక్షించకూడదు. తన అవసరం లేదనుకున్నప్పుడు ప్రభుత్వ పదవుల్ని వదిలేయటమే మంచిది. దివ్య ఖురాన్లో అల్లాహతాలా ఇలా ఆదేశిస్తున్నాడు: పరలోకంలోని గృహాన్ని మేము భూమిపై తమ పెద్దరికాన్ని కోరుకోని వారికి, కల్లోలాన్ని సృష్టించగోరని వారికి ప్రత్యేకించి ఉంచుతాము. మేలైన పరిణామం మాత్రం భయభక్తులు కలవారికే. అల్-ఖసస్ 83. అంటే సాటి మనుషులందరికన్నా తనే గొప్పవాడినని తలపోయటం, తన గొప్పతనాన్ని నలుగురిలో చాటుకోవడం, గర్వాహంకారాన్ని ప్రదర్శించటం, ఇదంతా విపరీత పోకడగా భావించబడుతుంది. అలాగే అన్యాయముగా ఇతరుల హక్కులను కాజేయడం వలన, ఆజ్ఞోల్లంఘనకు పాల్పడటం వల్ల రాజ్యంలో అరాచకం, అవ్యవస్థ, ఉపద్రవం వ్యాపిస్తాయి. అయితే దేవుని పట్ల భయభక్తులు గల వారి ఆచరణ తద్భిన్నముగా ఉంటుంది. వారు అహంకారానికి బదులు వినమ్రతను, అనుకువను అలవరుచుకుంటారు. ఆజ్ఞోల్లంఘనకు బదులు వారు విధేయతా వైఖరిని అవలంబిస్తారు. పరలోకములో శాశ్వత అనుగ్రహాలు గల నెలవు లభించేది ఈ శుభాత్మలకే. అంటే పదవీ వ్యామోహం గల వ్యక్తి ప్రపంచంలో పెద్దరికాన్ని కోరుకుంటాడు. ఇలాంటి పెద్ద మనుషుల మూలముగానే ప్రపంచంలో కల్లోలం చెలరేగుతుంది. పదవుల్ని కాంక్షించటం, వాటిని పొందటం కోసం కృషి చెయ్యటం పరిణామం రీత్యా సాధారణముగా చెడు పనులుగానే పరిగణించబడతాయి. మనిషి ఎల్లప్పుడూ పదవులకు, ప్రాపంచిక పటాటోపాలకు దూరముగా ఉండటమే అన్ని విధాల శ్రేయస్కరం. అబూ సయీద్ అబ్దుర్రహ్మాన్ బిన్ సమురా రజియల్లాహు అన్హు కథనం: ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఈ విధంగా హితోపదేశం చేశారు: అబ్దుర్రహ్మాన్ బిన్ సమురా, నువ్వు ఎన్నటికీ పదవిని కోరుకోకు. ఎందుకంటే నువ్వు కోరుకోకుండానే నీకు పాలనాధికారాలు లభిస్తే ఆ బాధ్యత నిర్వహణలో నీకు దైవ సహాయం లభిస్తుంది. కానీ ఒకవేళ నీ కోరిక మేరకు పాలనాధికారాలు లభిస్తే ఆ బాధ్యత అంతా నీదే అవుతుంది. అందులో నీకు దైవ సహాయం లభించదు. అదే విధంగా నువ్వు ఏదైనా పని చేస్తానని మొక్కుకున్నప్పుడు ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా మరో పని చేయటం ఉత్తమమని భావిస్తే మొక్కుబడిని భంగం చేసుకొని ఆ ఉత్తమమైన పనే చెయ్యి. అయితే మొక్కుబడిని భంగం చేసినందుకు పరిహారం చెల్లించుకోసుమా అని అన్నారు. బుఖారీ, ముస్లిం. అంటే ఇమారత్ అంటే ప్రభుత్వం, అధికారం లేదా దానికే సంబంధించిన ఏదైనా పదవి అని అర్థం. దానికోసం వెంపర్లాడటం,
దాన్ని పొందటానికి కృషి చేయటాన్ని ఇస్లామీయ షరియత్ గ్రహిస్తుంది. ఎందుకంటే అది చాలా పెద్ద బాధ్యత. దాన్ని నిర్వహించటం అంటే మాటలు కాదు. అయితే ఎవరికైనా ఈ పదవి కోరుకోకుండానే లభిస్తే దాన్ని స్వీకరించటం తప్పు కూడా కాదు. ఎందుకంటే కార్యదక్షులు యోగ్యులకే పదవులు కోరుకోకుండా లభిస్తాయి. అంతేకాదు అలాంటి వారికి బాధ్యతా నిర్వహణలో దైవ సహాయం కూడా తోడుంటుంది. దీనికి భిన్నముగా వ్యామోహంతో పదవుల్ని చేజిక్కించుకునేవారు సాధారణముగా చవటలు, చేతకాని దద్దమ్మలై ఉంటారు. అలాంటి వారికి దైవ సహాయం కూడా లభించదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు ధర్మాధర్మాలను లెక్క చేయకుండా రకరకాల కుత్సితాలు, కుతంత్రాలకు పాల్పడి అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఫలితంగా ఎవరూ సమర్థవంతమైన పరిపాలనను అందజేయలేకపోతున్నారు. దానికి ఇంకో కారణం వారిలో ఎవరికీ పరిపాలనా నిర్వహణలో దైవ సహాయం లభించకపోవటమే. ఈ హదీసులో చెప్పబడిన ఇంకో విషయం ఏమిటంటే, ఎవరైనా ఏదైనా పని చేస్తానని ప్రమాణం చేసి ఆ తరువాత దానికి వ్యతిరేకముగా మరో పని చేస్తే ఎక్కువ లాభం కలుగుతుందనుకుంటే అలాంటి పరిస్థితిలో ప్రమాణాన్ని భంగం చేసి ఉత్తమమైన పనే చెయ్యాలి. అయితే ప్రమాణ భంగానికి పరిహారాన్ని మాత్రం చెల్లించాలి. పరిహారముగా ఒక బానిసకు విముక్తిని ప్రసాదించాలి, లేదా 10 మంది నిరుపేదలకు మధ్యరకమైన భోజనం పెట్టాలి, లేదా బట్టలు తొడిగించాలి. ఇవేవీ చేయలేమనుకుంటే 3 రోజులు ఉపవాస వ్రతం పాటించాలి. అబూజర్ రజియల్లాహు అన్హు కథనం. ఓ రోజు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఈ విధంగా ఉపదేశించారు. అబూజర్, నువ్వు నాకు బలహీనుడిలా కనిపిస్తున్నావు కనుక నేను నా స్వయం కోసం ఇష్టపడేదే నీ కోసం కూడా ఇష్టపడుతున్నాను. నువ్వు 2 వ్యక్తులకు కూడా నాయకత్వం వహించకు, ఏ అనాథుని సొమ్ముకు బాధ్యత వహించకు. ముస్లిం. అబూజర్ రజియల్లాహు అన్హు సాత్వికులు, నిరాడంబర జీవి. ప్రాపంచిక వ్యవహారాల్లో ఆయన ఎక్కువగా ఆసక్తి కనబరిచేవారు కారు. అందుకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు ఆ విధంగా హితోపదేశం చేశారు. పదవులు, బాధ్యతల విషయంలో ఆయన్ను బలహీనుడిగా ఖరారు చేశారు. ప్రాపంచిక విషయాల్లో ఆసక్తి కనబరిచేవారు మాత్రమే పదవులు, పరిపాలనా బాధ్యతల్ని నిర్వహించగలరు. ప్రపంచాన్ని అసహించుకునేవారు, బాధ్యతల నుండి పారిపోయేవారు పరిపాలనా వ్యవహారాల్ని నిర్వహించలేరు. మిత్రులారా, అబూజర్ రజియల్లాహు అన్హు కథనం. ఒకసారి నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడుతూ, దైవ ప్రవక్త, మీరు నన్ను ఎక్కడైనా ప్రభుత్వాధికారిగా నియమించరెందుకు అని అడిగాను. అప్పుడు ఆయన తన చేత్తో నా భుజాన్ని తట్టి, అబూజర్, నువ్వు బలహీనుడివి. ఉద్యోగం అనేది ఒక అమానతు. న్యాయముగా దాన్ని పొంది దాని విధుల్ని నిర్వర్తించే వారికి తప్ప అది ప్రళయ దినాన పరాభవానికి, పశ్చాత్తాపానికి గురిచేస్తుంది అని చెప్పారు. ముస్లిం. అంటే ప్రభుత్వ పాలనా వ్యవహారాలకు సంబంధించిన పదవుల్ని పొందటం ధర్మసమ్మతమేనని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. అయితే ఆయా పదవుల్ని పొందేవారిలో ముఖ్యంగా 2 లక్షణాలుండాలి. ఒకటి సమర్థత, రెండోది కార్యదక్షత. ఈ 2 లక్షణాలు లేనివారు పదవుల్ని నిర్వహించటానికి అనర్హులు. ఉదాహరణకు, ప్రజానాయకునిగా నియమించబడే వ్యక్తి ప్రజలకు న్యాయవంతమైన పరిపాలనను అందించే కార్యదక్షతతో పాటు తన విధుల్ని నిర్వర్తించగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాలి. అలాగే ఏ పదవిని, ఏ ఉద్యోగాన్ని పొందాలన్నా తనలో ఆ 2 లక్షణాలు ఉన్నాయో లేవో ముందుగానే చూసుకోవాలి. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకానొక సందర్భంగా ఇలా అన్నారు, మీరు తప్పకుండా పదవుల కోసం వెంపర్లాడుతారు. ఈ విషయమే ప్రళయ దినాన మిమ్మల్ని పశ్చాత్తాపానికి గురిచేస్తుంది. బుఖారి. మిత్రులారా, మనం పాలకుల లక్షణాలను గురించి నేర్చుకుంటున్నాం. రాజులు, న్యాయమూర్తులు, ఇంకా ఇతర ఉన్నతాధికారులు తమ కొలువులో సదాచార సంపన్నులైన వారినే ఉద్యోగులుగా నియమించుకోవాలి. వారిని చెడు సావాసాలకు దూరంగా ఉండాలని, వారి కానుకల్ని స్వీకరించకూడదని హెచ్చరిస్తూ ఉండాలి. దివ్య ఖురాన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు, ఆ రోజు ప్రాణమిత్రులు కూడా ఒకరికొకరు శత్రువులైపోతారు. అయితే దైవభక్తి పరాయణులు మాత్రం అలా ప్రవర్తించరు. అజ్-జుఖ్రుఫ్ 67. ఎందుకంటే అవిశ్వాసుల స్నేహ సంబంధాలు నిష్కల్మషంగా ఉండవు, దృఢంగా కూడా ఉండవు. పైగా అందులో స్వార్థం ఉంటుంది. అందుకే వారు శిక్షను చవిచూడగానే పరస్పరం నిందించుకోవటం,
మొదలు పెడతారు, పరస్పరం విరోధులైపోతారు. కానీ విశ్వాసుల స్నేహబంధం అలాంటిది కాదు. వారి స్నేహం మధురమైనది. అది విశ్వాసం, భయభక్తుల ప్రాతిపదికగా ఏర్పడుతుంది. దైవ ప్రసన్నతను చూరగొనటం వారి ముఖ్య ఉద్దేశం అయి ఉంటుంది. అందువల్ల వారి స్నేహం దృఢమైనది, విడిపోనిది, కరిగిపోనిది. ఇలాంటి స్నేహమే, ఇటువంటి ధార్మికతే పరలోకములో పుణ్యఫలం సంపాదించి పెడుతుంది. అది ప్రపంచములో వర్ధిల్లినట్లే పరలోకంలో కూడా వర్ధిల్లుతుంది. ప్రపంచములో మంచి వ్యక్తుల మధ్య స్నేహం, ధర్మం, న్యాయం, పరస్పర శ్రేయోభిలాషల ప్రాతిపదికగా జరుగుతుంది. అందుచేత ఈ స్నేహాలు, ఈ భవబంధాలు ప్రళయ దినాన కూడా వారి మధ్య నిలిచి ఉంటాయి. దివ్య ఖురాన్ వాక్యాన్ని నిదర్శనముగా చేసుకొని ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాలనా వ్యవహారాలు నిర్వహించటానికి సదాచార సంపన్నులైన వారినే తమ సహోద్యోగులుగా నియమించుకోవాలి. మంత్రులు, సలహాదారులు, ఇతర అధికారుల నియామకంలో దైవభక్తికి, ధర్మపరాయణతకు ప్రాధాన్యతనివ్వాలి. ఆ విధముగా నియమితులయ్యే అధికారులు బాధ్యతాయుతముగా ప్రవర్తిస్తూ ఉన్నతాధికారులకు మంచి సలహాలు ఇస్తూ దేశాన్ని ప్రగతి పథములో నడిపించటానికి కృషి చేస్తారు. దీనికి భిన్నముగా అవినీతి పరుల్ని, స్వార్థప్రియుల్ని తమ సహోద్యోగులుగా నియమించుకుంటే అలాంటి వారు పై అధికారులను తమ చేతుల్లో కీలుబొమ్మలుగా చేసుకుంటారు. తాము స్వయముగా పెడదోవల్లో నడవటంతో పాటు ప్రభుత్వాన్ని కూడా పెడదోవ పట్టిస్తారు. ఆ తరువాత ప్రళయ దినాన వారందరూ దైవ సన్నిధిలో ఒండొకరిపై నిందారోపణలు చేసుకోవటం మొదలెడతారు. అబూ సయీద్ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హుల కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: దేవుడు పంపిన ప్రతి ప్రవక్తకు, ఆయన తర్వాత ఎన్నికైన ప్రతి ఖలీఫాకు ఇద్దరు అంతరంగికులుండేవారు. వారిలో ఒక ఆంతరంగికుడు మంచిని గురించి ఆదేశిస్తూ దాన్ని ఆచరించమని ప్రేరేపించేవాడు. మరో ఆంతరంగికుడు చెడును గురించి ఆదేశిస్తూ దాన్ని ఆచరించమని ప్రేరేపించేవాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఎవరినైతే దేవుడు కాపాడుతాడో వారే సురక్షితంగా ఉండగలరు. బుఖారీ. అంటే దైవభీతి కలవారిని, నీతి నిజాయితీలు కలవారినే తమ ఆంతరంగికులుగా, సలహాదారులుగా నియమించుకోవాలని ఈ హదీసు అన్యాపదేశముగా పరిపాలకులను ఆదేశిస్తోంది. అలాంటి వారు పరిపాలకులకు మంచి సలహాలు ఇచ్చి అల్లకల్లోలం సృష్టించే వారి నుంచి రాజ్యాన్ని కాపాడుతారు. దైవం మరియు దైవ ప్రవక్త ఆదేశాలకు కట్టుబడి పరిపాలన చెయ్యాలి. అతని పరువు మర్యాదలు అందులోనే ఉన్నాయి. అంతేకాదు, దైవానికి, దైవ ప్రవక్తకు విధేయత చూపే పరిపాలకుడు దుర్జనుల నుంచి, వారి కీడు నుండి కూడా సురక్షితముగా ఉండగలుగుతాడు. మిత్రులారా, మనం పాలకుల లక్షణాలను గురించి నేర్చుకుంటున్నాం. ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: దేవుడు ఏ ప్రజానాయకునికైనా మంచి చేయాలని తలపెట్టినప్పుడు అతనికి సత్యబద్ధుడైన మంత్రిని అనుగ్రహిస్తాడు. అతను మర్చిపోతే అతని మంత్రి అతనికి గుర్తు చేస్తాడు. తనకు గుర్తున్నప్పుడు కూడా అతను సహాయపడతాడు. ఒకవేళ దేవుడు ఆ నాయకునికి మరేదైనా చేయాలని తలపెట్టినప్పుడు అతనికి ఏ దుష్టమంత్రినైనా అంటగడతాడు. తను ఏదైనా మర్చిపోతే అతను గుర్తు చేయడు. తనకు గుర్తున్నప్పుడైనా అతను తనకు సహాయపడడు. అబూదావుద్. అంటే ఏ నాయకునికైనా దైవభీతిపరులు, సదాచార సంపన్నులైన మంత్రులు, సలహాదారులు లభించి నిత్యం ప్రయోజనకరమైన సలహాలు, సేవలను అందజేస్తూ చెడు కార్యాల నుండి హెచ్చరిస్తూ ఉంటే దాన్ని దైవ ప్రసన్నతకు నిదర్శనముగా భావించాలి. అందుకు భిన్నముగా ఏ నాయకునికైనా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే స్వార్థపరులు, అవకాశవాదులైన మంత్రులు, సలహాదారులు లభిస్తే ఇహపరాల దృష్ట్యా ఆ రాజ్యం పతనావస్థకు చేరుకోబోతుందని గ్రహించాలి. మిత్రులారా, పాలనాధికారాలను, న్యాయమూర్తి పదవిని అడిగేవారికి లేదా కాంక్షించేవారికి, అలాగే వాటి కోసం పైరవీలు చేసుకునే వారికి ఆ పదవులు ఇవ్వకూడదు. అబూ మూసా అషారీ రజియల్లాహు అన్హు కథనం: ఓ రోజు నేను మా బాబాయి కుమారులిద్దరితో కలిసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వెళ్ళాను. వారిద్దరిలో ఒకతను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడుతూ, దైవ ప్రవక్త,
దేవుడు మిమ్మల్ని రాజ్యాధీనతగా చేసిన ప్రాంతాలలో కొన్నింటికి మమ్మల్ని గవర్నర్లుగా నియమించండి అని కోరాడు. రెండవ వ్యక్తి కూడా అదే కోరిక కోరాడు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిరు కోపంతో దైవ సాక్షి, పదవుల కోసం అప్పీలు చేసుకునే వారికి, పదవీ వ్యామోహపరులకు మేము ఈ పదవీ బాధ్యతల్ని అప్పగించం అని ఖరాఖండీగా చెప్పేశారు. బుఖారీ, ముస్లిం. అంటే పదవీ కాంక్షాపరులు సాధారణముగా తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రభుత్వ పదవుల్ని చేజిక్కించుకోవటానికి ప్రయత్నిస్తారు. దానివల్ల దేశ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయి. ప్రభుత్వం ఏర్పడేది సామాన్య ప్రజల ప్రయోజనాలను కాపాడటం కోసమే గాని కొద్దిమంది బడా వ్యక్తుల పబ్బం గడపటం కోసం కాదు. ప్రజల కోసం ఏర్పడే ప్రభుత్వం ఆ ప్రజల ప్రయోజనాలనే కాపాడలేకపోయినప్పుడు ఇక ఆ ప్రభుత్వం ఉండి లాభమేంటి? మిత్రులారా, మనం పరిపాలన కోసం కావలసిన సూత్రాలు, దిశానిర్దేశాలు ఖురాన్ వాక్యాల ద్వారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రియ బోధనల ద్వారా తెలుసుకున్నాము. కనుక మనం బాధ్యులుగా నియమించబడితే మనం ఈ సూత్రాలను, ఈ దిశానిర్దేశాలను, ఈ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని మన బాధ్యతలను నిర్వర్తించాలి. అల్లాహ్ తాలా మనందరికీ సన్మార్గం ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ ఏకత్వంపై, ఏకదైవారాధనపై స్థిరముగా ఉంచుగాక. అల్లాహ్ మనందరికీ అల్లాహకు, ఆయన ప్రవక్తకు విధేయత చూపే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ షిర్క్కి, కల్పితాలకు, బిదాతులకు దూరముగా ఉంటూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ తమ తమ బాధ్యతలను పూర్తిగా, న్యాయముగా, ధర్మముగా, అల్లాహ్ ఆయన ప్రవక్త ఆదేశాల ప్రకారం తమ బాధ్యతలను నిర్వర్తించే విధముగా భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ స్వర్గ ప్రవేశ భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. وآخر دعوانا عن الحمد لله رب العالمين. السلام عليكم ورحمة الله وبركاته.